శ్రీ గురుదత్త. జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులకి, దత్త బంధువులు అంతమందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ, ఇవాళ మనం భగవద్గీత 9వ అధ్యాయంలో మనం 27వ శ్లోకం మరియు ఫలశ్రుతి ఈ రెండూ కలిపి మనం స్మరణం చేసుకుందాం. 27వ శ్లోకం చెప్పబోయే ముందు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇవాళ శ్లోకం ఏమిటి? యత్కరోషి యదస్నాసి యజ్జుహూషి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. రెండవసారి, యత్కరోషి యదస్నాసి యజ్జుహూషి దదాసి యత్ తపస్సి కౌంతేయ యత్కురుష్వ మదర్పణం. అంటే ఆస్నాసి అంటే తినడం, యత్ అంటే ఏ హవ్యాన్ని, కరోషి అంటే ఆచరించడం, యత్ అంటే ఏ కర్మని, జుహోషి అంటే హోమం చేస్తూ ఉంటారో, యత్ అంటే దేనిని, దదాసి అంటే దానం చేస్తారో, దేనిని గురించి తపస్సు చేస్తారో, తత్మదర్పణం దానిని నాకే అర్పించండి. అయితే ఇదంతా మనకి ఎందుకు చెప్పారో శ్రీకృష్ణ భగవానుడు, ప్రపంచంలో ఎవరైనా సరే ఏదైనా ఒక కర్మ చేయక తప్పదు, ఏదో ఒకటి తినక తప్పదు. ఈ రెండూ నిత్యం చేస్తూ ఉండవలసిందే. ఈ రెండిటిని నిష్కామంగా చేయి, కర్మలని నా పరంగా చేయని వాటి ఫలితాన్ని నాకు అర్పించు అని చెప్పాడు. 28వ శ్లోకం, శుభాశుభ ఫలైరేవం మోక్షసై కర్మబంధనై సన్యాసయోగయుక్తాత్మ విముక్తో మాముపైష్యసి. రెండవసారి, శుభాశుభ ఫలై రేవం మోక్షసై కర్మబంధనై సన్యాసయోగయుక్తాత్మ విముక్తో మాముపైష్యసి. అంటే యుక్తాత్మ అంటే యుక్తమైనటువంటి ఆత్మ కలవాడవై, అనగా సమస్త కర్మలని భగవంతుడైనటువంటి నాకు అర్పించి శుభాశుభ ఫల రూపాలైనటువంటి కర్మబంధం నుంచి ముక్తుడవుతావు, విముక్తుడైన తర్వాత నువ్వు నన్ను చేరుకుంటావు అని. ఇది మనం తెలుసుకోవాల్సింది. తినకూడదు ఏదైనా తింటే మనకు అజీర్తి రోగం వస్తుంది, దానివల్ల దుఃఖం కలుగుతుంది. ఏదైనా మనము దానికి ఒక పరిమితి ఉంటుంది. ఆ పరిమితిని దాటితే మనం ఏదో బాగుంది కదా అని పీకల మయ్య తిన్నాం అనుకోండి, అయితే వాంతులు విరోచనాలు పట్టుకుంటాయి, లేదంటే అరగక లేనిపోని ఇబ్బంది వస్తుంది. దానివల్ల మనం వైద్యుడి దగ్గరికి వెళ్ళడం, దేవుడికి దండాలు పెట్టుకోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాంచనం కర్మ విమోచనం అని చెప్పి, కాంచనం అంటే డబ్బులు, అంటే బంగారం కానీ లేదా డబ్బులు కానీ, అదైతే వైద్యుడి దగ్గరికి కానీ లేదా ఎవరి దగ్గరికైనా అదైతే తగ్గిపోతే కర్మ విమోచనం, మన దగ్గర నుంచి కర్మ విమోచనం అవుతుంది. అలాగా ఇక్కడ తెలుసుకోవలసినటువంటి విషయం. 29వ శ్లోకం, సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియః ఏ భుజంతి తు మాం భక్త్యా మయీ తే తేషు చాప్యహం. రెండవసారి, నమో అహం సర్వభూతేషు నమే ద్వేష్యో అస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మయీ తే తేషు చాప్యహం. అంటే ఇది వరకు దీనికోసం కొంతమంది మనకేమిటంటే విపరీతమైనటువంటి అర్థాలు తీసుకుంటూ ఉంటారు. వాళ్ళ మీద పక్షపాతం ఉంది, వీళ్ళ మీద పక్షపాతం ఉంటుంది, అందుకే నాకు రాలేదు, వీళ్ళకి రాలేదు అని అంటూ ఉంటారు. అదంతా మనకు అనవసరం. ఎందుకంటే ఎవరి కర్మ వాడు అనుభవించక తప్పదు. కాబట్టి ఇక్కడ మనకేమిటంటే నిశ్చలమైనటువంటి అద్దం మన ప్రతిబింబాన్ని చక్కగా ప్రకాశవంతంగా ఎలాగైతే కనిపిస్తుందో, పక్కనే ఉన్నటువంటి ధూళి పట్టినటువంటి అద్దంలో మన మొహం ఎలాగైతే కనిపించదో, ముందు మన మనస్సుని దాన్ని ఉన్నటువంటి నిర్మాలయాలు అంటే మనస్సులో ఉన్న పాప పంకిలాలు, అరిషడ్ వర్గాలు అనేటువంటి శత్రువులు, వాటిని అన్నింటినీ నిర్మూలించి ముందు దాన్ని తుడిచేయాలి. అది ఎప్పుడైతే తుడిస్తుందో, అప్పుడు మనస్సు ఎప్పుడైతే ప్రకాశవంతంగా ఉంటుందో, అప్పుడు మనిషి కూడా అటువంటివి ప్రతిబింబవంతమైనటువంటి జ్ఞానంతో వెలుగుతాడు. అది 30వ శ్లోకం. అపిచేత్
అపి చేద్ దురాచారో భజతే మామనన్య భాక్ సాధురేవ స మంతవ్యస్య మగ్య అవసితో ఇహి సహ. రెండోసారి అపి చేత్ దురాచారో భజతే మా మనన్య భాక్ సాధురేవ స మంతవ్య సమ్యగ్వ్యవ అవస్థితో హి సమ్యక్ వ్యవస్థిత హి సహ. అంటే ఇక్కడ ఏమిటంటే సత్పురుషుడుగానే భావింపదగినటువంటి వాడు, ఎందుకంటే యథార్థంగా నిశ్చయమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు. ఇందులో ఒక పక్క. ఇంకొక పక్క ఏమిటి అంటే దురాచారుడైనటువంటి వాడు అనన్యభావంతో నా భక్తుడై నన్ను భజించినట్లయితే తప్పనిసరిగా నేను వాళ్ళంతమందికి కూడా దుర్మార్గుడైనటువంటి కుమారుడు సన్మార్గుడైతే ఏ తల్లి తండ్రి చేరతీరు. అలాగే భగవంతుడు కూడా అలా కాకుండా మళ్ళా వెనకటి జీవితం మొదలు పెడితే వాడు అనన్యభా కానీ సమ్యక వ్యవస్థితుడు సాధువు కానీ కాలేడు. కాబట్టి పాపాత్ముడు ఎల్లప్పుడూ పాపాత్ముడు కాదు, వాడికి పుణ్యాత్ముడు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. దానికి మార్గం కూడా చూపించాడు. కాబట్టి ఇక్కడ మనకేమిటి అంటే వాడు ఎల్లప్పుడూ వాడు ఎటువంటివి చేసినా సరే మళ్ళీ నా యందే వాడి తాలూకా భక్తి భావాలతో ఉన్నట్లయితే వాడిని మళ్ళీ నేను చేరదీసి కాపాడుతాను అంటున్నాడు. 31వ శ్లోకం. క్షిప్రం భవతి ధర్మాత్మ శశ్వశాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానహి నా మే భక్త ప్రణశ్యతి. అంటే ఇక్కడ క్షిప్రం భవతి ధర్మాత్మ శశ్వశాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానహి నమే భక్త ప్రణశ్యతి. అంటే ఓ కుంతీపుత్రుడా, శీఘ్రంగా ధర్మాత్ముడు అవడానికి శాశ్వతమైనటువంటి పరమశాంతిని పొందడానికి నా భక్తుడు ఎల్లప్పుడూ నష్టాల పాలు కాకుండా వాడిని కాపాడడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను అని చెప్తున్నాడు. 32వ శ్లోకం. మాం హి పార్థ వ్యపాశ్రిత్య ఏ అపి స్యు పాపయోనయః స్త్రియో వైశ్యాస్తదా శూద్రాస్తే అపి యాన్ని పరాంగితం. అంటే ఈ రెండులో ఈ రోజుల్లో మనకేమిటంటే అన్నిటినీ పక్కన పెట్టేటి పరమాత్మ మీకు వేదాలతోని శాస్త్రాలతో పని లేదు, యజ్ఞయాగాలతో అవసరం లేదు, పూజలు వ్రతాలతో పని లేదు. కావలసిందంతా నిర్మలమైనటువంటి మనస్సు, అనన్య భక్తి, చేసే పని మీద శ్రద్ధ ఉంటే చాలు, భగవంతుడు మీ దగ్గరే ఉంటాడు అని. ఆ కారణం మనకేమిటి చివరిని ఏం చెప్పాడు, పరాంగతి అని చెప్పారు. కానీ ఇక్కడ రామాయణకర్త వాల్మీకి, రామాయణంలో గుహుడు, శబరి, ద్వాపర యుగంలో వీళ్ళంతమంది సమాజం దృష్టిలో ఇవి మనకి ఇక్కడ ఏమిటంటే పరాంగతిం అంటే వీళ్ళంతమంది కూడా పరమగతికి అర్హులే, ఎవరు తక్కువ కాదు. కాకపోతే అందరూ ప్రయత్నం చేయాలి, ఆ స్థాయిని ఎదగడానికి ప్రయత్నం చేయాలి. అది 33వ శ్లోకం. 33వ శ్లోకం ఏమిటంటే కిం పునర్బ్రాహ్మణా పుణ్యా భక్త రాజర్షయస్తదా అనిత్యమసుకం లోకమిమం ప్రాప్య భజస్వరూపం భజస్వమాం. రెండోసారి కిం పునర్బ్రాహ్మణా పుణ్యా భక్త రాజర్షయస్తదా అనిత్యమసుకం లోకమిమం ప్రాప్య భజస్వమాం. పాపాత్ముల గురించి భగవంతుడు చెప్తున్నాడు. వాడికి ఎల్లప్పుడూ కూడా పాపపు ఆలోచనలు రాకుండా ఎంత నియంత్రిస్తున్నప్పటికీ కూడా, భగవంతుడు ఎంత నియంత్రిస్తున్నప్పటికీ కూడా వాడి బుద్ధి అటువైపే వెళుతుంది. చివరికి వాడి కర్మకు వాడే బాధ్యులని చెప్పి భగవంతుడు కూడా పట్టించుకోకుండా విడిచిపెట్టేస్తాడు. అయినా చివరికైనా సరే వాడు మారుతాడేమో అని చెప్పి ఒక కంటిని కనిపెడుతూనే ఉంటాడు, అయినా మారడు. కాబట్టి చివరికి తల్లి ప్రేమ ఎలాగుంటుందో భగవంతుడు కూడా అలాగే ఆలోచిస్తూ ఉంటాట. 34వ శ్లోకం. మన్మనా భవ మద్భక్తో మధ్యాజిమాం నమస్కురు మామే వైశ్యసి యుక్తైవ మాత్మానం మత్పరాయణః. రెండోసారి మన్మనా భవ మద్భక్తో మధ్యాజీమాం నమస్కురు మామే వైశ్యసి యుక్తైవ మాత్మానం మత్పరాయణః. అంటే ఇక్కడ ఏమిటి అంటే ఇక్కడ ముందుగా నీ మనస్సును శుభ్రం చేసుకో. అద్దం నిండా ధూళిగా ఉన్నటువంటి అద్దాన్ని పూర్తిగా తుడిచేసి దాన్ని
నా మొహం పూర్తిగా కనిపించేటట్టుగా ఎలాగైతే ఉంటుందో నీ మనసును కూడా అలాగే తుడిచేసి నాయందే ఎవడైతే మనసును లగ్నం చేసి కూర్చుంటాడో ఎల్లప్పుడూ కూడా నేను వాడి పట్ల తప్పనిసరిగా ఉంటాను అని చెప్తున్నాడు. నేను ఎవరికి నమస్కారం చేస్తున్నాను, గుడిలో కనిపెట్టే విగ్రహానిక, లేకపోతే ఈ విగ్రహంలో అంతర్లీనంగా ఉన్న పరమాత్మక అని అంటున్నాడు. అంతర్లీనంగా ఉన్నటువంటి మన మనస్సులో ప్రతిష్ఠించుకున్నటువంటి భావనా రూపమైనటువంటి ఆకార స్వరూపమైనటువంటి శ్రీకృష్ణ భగవంతుణ్ణి మన మనసులో ప్రతిష్ఠించుకొని మనం ఎప్పుడూ కూడా నామాన్ని బయటికి కాకుండా మనం నామస్మరణ మనసులో చేసుకుంటూ ఉంటే అదే తప్పనిసరిగా కొన్నాళ్ళకి వాడు బ్రహ్మ పదార్థం అంటే బ్రహ్మమయ స్థితికి చేరుకోగలుగుతాడు. ఇది దీని అర్థం. అయ్యా ఇక్కడికి అయింది ఫలశ్రుతి. ఇవాళ 9వది ఫలశ్రుతి చెప్పుకుందాం. పార్వతీ, నీకు భగవద్గీత తాలూకా 9వ అధ్యాయం తాలూకా మహత్యాన్ని బోధిస్తాను, చెప్తాను, జాగ్రత్తగా విను అన్నాడు ఈశ్వరుడు. నర్మదా నదీ తీరంలో మహిష్మతీపురం అనే పట్టణం ఉంది. అక్కడ మాధవుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను వేదాంగ పారంగతుడు, తత్వజ్ఞుడు కూడా. అతిథి మర్యాదలు చక్కగా చేస్తూ ఉండేవాడు. అతను విద్యల ద్వారా ఎంతో సొమ్మును సంపాదించి ఒక మహత్తరమైనటువంటి యాగాన్ని ప్రారంభించి ఆ యాగానికి బలి ఇవ్వడానికి ఒక మేకను తెప్పించాడు. ఆ మేక శరీరాన్ని శుభ్రం చేసి పూజ చేసి ఇంతలో అందరూ ఆశ్చర్యపడేలా ఆ మేక నవ్వుతూ ఉచ్చైశ్వరంతో, ఓ బ్రాహ్మడా, ఎన్నో యజ్ఞాలు చేసి ఏం లాభం, ఈ యజ్ఞాల ఫలితమంతా నశించేదే. ఇలాంటి యజ్ఞాలు నేను ఎన్నో చేశాను, అయినా నా పరిశుద్ధ దశ చూడు అన్నది. కుతూహలం కలిగించినటువంటి దాని మాటలు విని యజ్ఞమండపంలో వాళ్ళంతమంది ఆశ్చర్యపోయారు. చేతులు జోడించి కళ్ళప్పగించి అలాగే చూస్తూ ఉండిపోయినట్టు బ్రాహ్మడు కొంతసేపటికి తేరుకుని మేకకి శ్రద్ధతో వినయంగా నమస్కారం చేసి, ఓ మేక, నువ్వెవరు, ఏ జాతికి చెందిన దానివి, నీ స్వభావం ప్రవర్తన ఎటువంటిది, ఎందువల్ల నీకు ఈ మేక జన్మ లభించింది, ఇదంతా నాకు వివరంగా చెప్పవా అని కోరారు. మాధవుడు అనే బ్రాహ్మడు కోరాడు. ఎప్పుడైతే కోరాడో, బ్రహ్మజ్ఞ, నేను పూర్వజన్మలో ఎంతో పవిత్రమైనటువంటి బ్రాహ్మణ వంశంలో జన్మించాను. యజ్ఞాలు యాగాలు ఎన్నో చేశాను. వేద విద్యలో ప్రావీణ్యం సంపాదించాను. ఒక రోజున నా భార్య దుర్గాదేవికి భక్తిభావంతో వినమ్రంగా నమస్కారం చేసి, మా కుమారుడు రోగం నయం అవ్వడం కోసం ఒక మేకని బలివ్వాలని తలంచి నా వద్దకు వచ్చి మేకను తీసుకుని రమణమని చెప్పింది. నేను అలాగే చేశాను. ఇక బలివ్వడమే తరువాయి. ఇంతలో దాని తల్లి పరుగున వచ్చి తన బిడ్డను చూసుకుని, ఓరి బ్రాహ్మణాధమా, పాపాత్ముడా, నువ్వు నా బిడ్డను చంపచూసావు, నీకు మేక జన్మ లభించుగాక, నీకు మేక జన్మ లభించుగాక అని శపించి వెళ్ళిపోయింది. వెంటనే నాకు మేక జన్మ ప్రాప్తించింది. అయినా నాకు పూర్వజన్మ స్మృతి పోలేదు. అయ్యా, నువ్వు వినదలుచుకుంటే మరొక విషయం కూడా చెప్తాను విను. కురుక్షేత్రం అనే ప్రసిద్ధ క్షేత్రం నీకు తెలుసు కదా, అది మోక్షప్రదాయని. అక్కడ చంద్రశర్మ అనే సూర్యవంశపు రాజు ఉండేవాడు. ఒకనాడు సూర్యగ్రహణం వస్తే రాజు చాలా శ్రద్ధతో కాలపురుష దానం చేయడానికి సిద్ధమయ్యాడు. వేదాంగాల్లో ఉద్దండుడైనటువంటి ఒక పండితుడిని పిలిపించి పురోహితుడితో పాటు ఆ ముగ్గురు పవిత్ర నదీ జలాల్లో స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి రాజు పవిత్ర భావంతో ప్రసన్న చిత్తుడై శరీరానికి మంచి గంధం పూసుకుని పక్కనే ఉన్న పురోహితుడు చేయి పట్టుకుని రాజు అక్కడ ఉన్నటువంటి ప్రజల గుంపు వద్దకు చేరాడు. యథోచితంగా విధిపూర్వకంగా రాజు బ్రాహ్మణుడికి కాలపురుష దానం చేశాడు. అయితే ఆ సమయంలో కాలపురుషుని హృదయం చీల్చుకుని అందులోంచి పాపాత్ముడైనటువంటి చండాలుడు ఆవిర్భవించాడు. మరికొంతసేపటికి నింద కూడా చండాలీకన్య రూపంలో కాలపురుషుని శరీరం నుండి బయటకు వచ్చింది. ఇంతలోనే ఆ చండాల జంట ఎర్రని నేత్రాలతో దానం తీసుకున్న బ్రాహ్మణుని పట్ల శరీరంలో ప్రవేశించింది. అయితే ఆ బ్రాహ్మణుడు ఏమాత్రం చలించలేదు. అయితే జరిగింది ఏమిటో కూడా తెలియదు. ఆ సమయంలో అతడు మనస్సులోని భగవద్గీత 9వ అధ్యాయాన్ని రాజవిద్య రాజగుహ్య యోగాన్ని జపించుకుంటున్నాడు. రాజు ఆ దృశ్యాన్ని అంతటిని కళ్ళప్పగించి చూస్తూ బ్రాహ్మణుడు మనస్సులో గోవిందుడు శయనించి ఉన్నాడు. ఇలా 9వ అధ్యాయం చదువుతూ బ్రాహ్మణుడు తన మనసులో గోవింద ధ్యానం చేస్తున్నాడు. ఈ గీతాక్షరాల నుండి ఆవిర్భవించినటువంటి విష్ణుదూతల వలన ఆ చండాల జంట పీడించబడి బయటకు పారిపోతారు. ఆ బ్రాహ్మణ్ణి బాధించాలని ఆ జంట ప్రయత్నం విఫలమైంది. ఆ సంఘటన ప్రత్యక్షంగా చూస్తున్నటువంటి రాజు నేత్రాలు కళ్ళు ఆనందంతో చెమ్మగిల్లాయి. వెంటనే, ఓ బ్రాహ్మణోత్మ, మీరు ఏమిటి చేయాలి, ఈ ఆపద నుండి ఎలా బయటపడగలిగావు అని ఏ మంత్రాన్ని లేక ఏ దేవతను స్మరించారు, ఇదంతా నాకు ఒకసారి చెప్పండి అని రాజు అడిగాడు. వెంటనే బ్రాహ్మడు, చండాల రూపంలో వచ్చింది భయంకరమైనటువంటి పాపం. ఆ స్త్రీ సాక్షాత్తు నింద. ఆ ఇద్దరిని నేను అలాగే భావిస్తున్నాను.
కొన్ని దానాలు ఇంతకన్నా భయంకరమైనవి. అయితే దానం స్వీకరించేవాడి మనసు భగవంతుడితో నిండి ఉంటే అతడు నిరంతర భగవద్ధ్యాన తత్పరుడైతే ఏ విధమైనటువంటి దాన ఫలితమో అతన్ని ఏమీ చేయలేదు. ఇలాంటి సంఘటనల వల్ల మనం తెలుసుకోవాలి. ఆ సమయంలో నేను భగవద్గీత 9వ అధ్యాయాన్ని మనసులో జపిస్తూ గోవిందుడిని ధ్యానం చేస్తూ అంతే. అందుచేత నేను దాన స్వీకార జనితమైనటువంటి ఆపద నుండి తప్పించుకున్నాను అని చెప్పాడు. ఇది విన్న రాజు బ్రాహ్మణోత్తముని చేతనే సమాధ్యాయం 9వ అంటే 9వ అధ్యాయం పారాయణ చేయించాడు. దాని తర్వాత వాళ్ళిద్దరూ కూడా మోక్ష మార్గంలో ప్రయాణం చేశారు. కాబట్టి మేక చెప్పిన ఈ కథను విన్నటువంటి బ్రాహ్మణుడు పశ్చాత్తాపడి దానిని విడిచిపెట్టేశాడు. దానికి కూడా భగవద్గీత 9వ అధ్యాయాన్ని ప్రతిరోజు శ్రద్ధాభక్తులతో పఠించి సంపూర్ణ ఆయురారోగ్యాలతో జీవించి ఆ తర్వాత హాయిగా విష్ణుధామం చేరుకున్నారు. అయ్యా, ఇక్కడికి ఇది సమాప్తం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.